హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఓలా వాళ్ళు అఫీషియల్గా రోడ్స్టర్ ఎక్స్ అండ్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ అయితే లాంచ్ చేశారు బెంగళూరులో. సో ఇక్కడ మనతో ఉన్నదైతే మాత్రం రోడ్స్టర్ ఎక్స్ అనమాట. సో ఫస్ట్ టైం అనమాట ఓలా వాళ్ళు ఒక మోటార్ సైకిల్ అయితే లాంచ్ చేశారు. సో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఏంటంటే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైర్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. 80/100 సెక్షన్ టైర్ అనమాట. ఎల్ఐ వీలు, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనం డిజైన్ చూసినట్లయితే హెడ్లైట్ది ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి డిఆర్ఎల్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓలా బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ రోడ్స్టర్ ఎక్స్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడైతే మనకి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇది రోడ్స్టర్ ఎక్స్ కాబట్టి 2.5 kWh, అలాగే 3.5 kWh, 4.5 kWh అని చెప్పేసి 3 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. దీనికి కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ అయితే ఇన్నిట్లో ఈ వేరియంట్లో అయితే లేదనమాట. మనకి 4.5 kWh బ్యాటరీ ఉంది కదా, దాంట్లో ఫ్రంట్ మనకి డిస్క్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్లో మనకి ఫ్రంట్ డిస్క్ అయితే రాదు, డ్రమ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సీట్ చూడొచ్చు. సీట్ అయితే చూస్తానికి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారనమాట. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ స్కూటర్ని యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా ఇక్కడ మీరు కన్సోల్ చూసుకున్నట్లయితే మనకి కన్సోల్ అయితే ఇలా డిజైన్ చేశారు. ఇది 4.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ వేశారు కాబట్టి పార్కింగ్ అని చూపిస్తూ ఉంది. సో 97 కిలోమీటర్స్ తిరిగిందనమాట. ఓడోమీటర్ అయితే ఉంది. హ్యాండిల్కి రైట్ సైడ్ ఆర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో రివర్స్ మోడ్ అయితే ఇందులో ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. సో ఇక్కడ మనం వెహికల్ని స్టార్ట్ చేయడానికి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇటువైపు మనకి సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. సో కొంచెం వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలాగే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇంకొక ప్లస్ ఏంటంటే నాకు ఇందులో బాగా నచ్చింది, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఇందులో ఫిజికల్గా గేర్లు వేయడానికి ఏమీ లేదు. అలాగే మనకి క్లచ్ కూడా ఏం లేదనమాట. సో క్లచ్ లివర్ కానీ గేర్లు కానీ మనం ఫిజికల్గా వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా మనకి ఇది 105 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. రేంజ్ వచ్చేప్పటికి 140 కిలోమీటర్స్ అనమాట. ఏదైతే 2.5 kWh బ్యాటరీ పవర్తో మనకి వెహికల్ అయితే వస్తుందో వేరియంట్, అది 140 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్ళింది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఈ వెహికల్ వచ్చేప్పటికి టోటల్గా మనకి 5 కలర్స్లో అయితే లాంచ్ చేశారు. సో ఒక కలర్ అయితే ఇది సిల్వర్ కలర్ అనమాట. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రోడ్స్టర్లో 110/80 సెక్షన్ టైర్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇది 17 ఇంచ్ ఎల్ఐ వీల్ అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి 17 ఇంచ్ ఎల్ఐ వీల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి 18 ఇంచ్ ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. టైలైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఎల్ఈడీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీయే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది. సో దాని కింద మనకి లైట్ కూడా ఉంది, ఎల్ఈడీ లైట్. ఈ వెహికల్లో మనకి మొత్తం ఎల్ఈడీ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మనకి ఇది చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ చైన్ స్పాకెట్ అయితే కొంచెం పెద్దగా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ చైన్ స్పాకెట్ అయితే ఎంత పెద్దగా ఇచ్చారు. 7 kW పీక్ పవర్ అయితే జనరేట్ చేసిద్ది. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన ఇన్స్టెంట్గా వాకర్ అండ్ వీడియో అయితే నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. దాంట్లో ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందాము ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటనేది.